ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ కి ముందు మూడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసాయి. ప్లేయింగ్ లెవెల్ లో ఖచ్చితంగా ఆ మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో టీమిండియాకి కఠిన పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. సిరీస్ అయితే ఇప్పటికే 3-1తో మనం గెలిచేసాం. బట్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు స్పిన్ కి అనుకూలంగా ఉన్న పిచ్లు. కానీ ఇప్పుడు ధర్మశాల వికెట్ పేస్ కి అనుకూలించే వికెట్. చెప్పాలంటే ఆడుతుంది ఇండియాలో అయినా ఇంగ్లాండ్ లో ఆడుతున్నట్లుగా ఉంటుంది. అలాంటి వికెట్ ధర్మశాల వికెట్. అందుకే ప్లేయింగ్ 11లో రెండు టీంలలో మార్పులు జరగడం ఫిక్స్. ఇప్పటి వరకు టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అటు ఇంగ్లాండ్ కూడా 3 స్పిన్నర్లతోనే ఆడింది. అయితే ధర్మశాలలో మాత్రం 3 పేసర్లు ప్లేయింగ్ 11లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి రెండు టీమ్స్. ఇప్పటి వరకు స్పిన్ కి అనుకూలించే వికెట్ లో ఆడారు కాబట్టి 3 స్పిన్నర్స్ 2 పేసర్లని ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. కానీ ధర్మశాలలో ఆడనున్న టెస్ట్ మ్యాచ్ కి 3 పేసర్లని 2 స్పిన్నర్లని రంగంలోకి దింపుతున్నారు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11లో మరో మార్పు ఏంటంటే రజత్ పటీదార్ ప్లేస్ లో దేవదత్ పడిక్కల్ ఎంట్రీ ఫిక్స్. ఎందుకంటే పటీదార్ కి వరుసగా అవకాశాలు ఇస్తున్నా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. యాక్చువల్ గా పటీదార్ మంచి కేపబుల్ ఉన్న బ్యాటరే, బట్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇంకోవైపు తన తర్వాత డెబ్యూ చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ తమ సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటే పటీదార్ మాత్రం తన మార్క్ ఆటని చూపించలేకపోయాడు. సో ఫిఫ్త్ టెస్ట్ లో పటీదార్ ప్లేస్ లో పడిక్కల్ అయితే ఫిక్స్. దేవదత్ పడిక్కల్ డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పాలించాడు. టీమిండియాకి ఆడడం ఇదే ఫస్ట్ టైం. ఇదే తన డెబ్యూ మ్యాచ్ కానుంది. చూడాలి మరి తను ఎలా బ్యాటింగ్ చేస్తాడు అన్నది. ఇక ఇంకో మార్పు ఏం జరగనుందంటే జస్ప్రీత్ బుమ్రా 5వ టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండనున్నాడు. కాబట్టి ఒక స్పిన్నర్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోనున్నాడు. మరి ఆ స్పిన్నర్ మ్యాక్స్ కుల్దీప్ యాదవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లు ఈ వికెట్ పేసర్లకి అనుకూలించే వికెట్ కాబట్టి ఇంతకు ముందున్న 2 పేసర్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా ప్లేయింగ్ 11లో ఉండనున్నాడు. మరి ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఓసారి చూసేద్దామా. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా. ఇలా ఉండనుంది టీమిండియా ప్లేయింగ్ 11. మరి ఈ టీం ఫిఫ్త్ టెస్ట్ లోను ఇంగ్లాండ్ ను చిత్తు చేసి 4-1తో సిరీస్ ని గెలిచేస్తుందా? కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.